మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు 2 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసాలని ఎండగడుతూ ఈరోజు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఒకటే మేము అడుగుతున్నాం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఇటీవల కాలంలో తీసినటువంటి మెగా డిఎస్సి అంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక దగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మీరు కేవలం ఈ డిఎస్సి ఏదైతే ఉందో ఒక మెరిట్ లిస్ట్ పెట్టకుండా, సెలక్షన్ లిస్ట్ పెట్టకుండా ఏకంగా మీరు 15 లక్షల రూపాయలకి బేరం పెట్టుకుని ఈరోజు ఒక కేవలం స్పోర్ట్స్ కోట అని చెప్పేసిన ఈరోజు రాష్ట్ర ప్రజల్ని, ఎంతోమంది విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని మీరు మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. అదేవిధంగా మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 144 హామీలు మీరు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఈరోజు తుంగలో దొక్కి ఏ హామీ కూడా నెరవేర్చకుండా, అలాగే మేము పెన్షన్ పెంచుతున్నామని చెప్పేసి 1000 రూపాయలు పెంచుతున్నామని చెప్పేసి మీరు ఒక అబద్ధాలు చెప్తూ మీరు ఆ పెన్షన్లు కూడా, ఉన్న పెన్షన్లు కూడా తొలగిస్తూ ఈరోజు మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కేవలం మా పాడేరు నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అంటే మీకు రాష్ట్రంలో మీ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏదైతే రాష్ట్ర ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కేవలం దాడులు, అలాగే అరాచకాలు చేస్తూ, మోసాలు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుతున్నారు తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజల్ని కూడా, ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. రానున్న కాలంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.